ఈరోజు మనం నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉన్నాం. ఇది భక్తులకి దేవస్థానం వారు ఇస్తున్నటువంటి ఉచిత దర్శనం. ఈ దర్శనం పోయే దారి ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఎటువంటి కార్పెట్ కూడా లేదు, కాలిపోతున్నాయి. కేవలం ఉచిత దర్శనం అనే కారణం చేత కనీసం కార్పెట్ కూడా లేదు. అంటే ఉచితంగా దర్శనానికి వెళ్ళే భక్తులు ఏమైనా బానిసలా? అసలు ఉచితంగా దర్శనానికి వెళ్ళటం వాళ్ళ పాపమా? 100, 50, 300 ఈ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే దేవస్థానము సరైన వసతులు కల్పిస్తుందా? వీళ్ళందరూ భక్తులు కాదా? వీళ్ళందరూ హిందూ సమాజం కాదా? వీళ్ళకి అర్హత లేదా? ఒకసారి భక్తుల యొక్క బాధని చూస్తే అసలు దేవాలయాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఏమైనా చిత్తశుద్ధి ఉందా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి, ఈ లైన్లో పోయినప్పుడు అది కూడా సగం మ్యాటే ఉంది. అక్కడ కూడా చిన్నపిల్లలు చూస్తున్నాము. ఇది మహానంది క్షేత్రానికి సంబంధించేదే కాదు, యావత్ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి చాలా మటుకు దేవస్థానాలలో ఇదే పరిస్థితి దాపరిస్తూ ఉంది. నేను చెప్పేది ఒకటి, హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఒక జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో మీరు అందరూ చేయి కలిపి పాల్గొనాలని కోరుకుంటూ, దేవాలయాల ఉచిత దర్శనం అడగడం అలవాటు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, దేవాలయాలు డబ్బు ఎక్కడ పోతుంది అనే విషయాన్ని మనకు వచ్చిన సరైన మార్గాల ద్వారా తెలుసుకుని ఈవోలని అధికారులని నిలదీసే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్క హిందూ బంధుకు రావాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. ఒకసారి బోర్డు చూడండి, లేడీస్ డ్రెస్ మార్చుకునే గది అని ఉంది. ఒకసారి ఆ గది యొక్క విశ్వరూపం చూద్దాం రండి. సరే చూడండి, టైము దాదాపు 3:15 అవుతుంది. నా కాలు కాలిపోతున్నాయి. ఇది సహరైడర్ కాదు, మహానంది క్షేత్రం. సాక్షాత్తు నంది నవనందుల కోట అయినటువంటి మా నంద్యాల క్షేత్రం ఇక్కడ మట్టి మీద నిల్చున్నా, సో నిలబడగలుగుతున్నాను. కడుపుకి అన్నము తింటారా, గడ్డి తింటారా, వేరే వస్తువు ఏం తింటారు? దేవాదాయ శాఖ అధికారులు సూటికి అడుగుతున్నా. ఈరోజు నేను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఉన్నారా లేదా? ఇటువంటి ప్రదేశంలో నీ కూతురో, నీ భార్యనో, నీ తల్లో బట్టలు మార్చుకునే పరిస్థితి ఇక్కడ ఉందా? నిలబడే చోటు లేదు, సరిగా కాలు కాలుతున్నాయి. మహిళలు 40 డిగ్రీల ఎండ, 40-42 డిగ్రీల ఎండలో బట్టలు ఎలా మార్చుకుంటున్నారు? అసలు హిందూ సమాజం టికెట్ ఎందుకు కొంటుంది? ఆ కొన్న టికెట్ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరి జోబులకు వెళ్తున్నాయి? ఒక్కసారి ఆలోచన చేయాలి హిందూ సమాజం. తక్షణమే 24 గంటల లోపల కనుక ఇక్కడ షెడ్డు భక్తులకు కావాల్సిన కనీస వసతులు కాలిపోతున్నాయి. కనీస వసతులు కనుక చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఉంది అని తెలియజేసుకుంటూ జై హింద్. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా బయటికి వెళ్ళే వెసులుబాటు ఇక్కడ ఉంది. అయినప్పటికీ కూడా నేరుగా బయటికి పంపించకుండా భక్తుల్ని మొత్తం చుట్టూ తిప్పి పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు అని చూస్తే, ఇక్కడ నవగ్రహాల దగ్గర ఒక ప్లేట్లో 9 దీపాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహం దగ్గర ఒక దీపం పెట్టాలి అని. ఆ దీపం పెట్టడానికి 50 రూపాయల వాళ్ళ దగ్గర 45 నుంచి 50 రూపాయల మధ్యలో ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, 56 లక్షల రూపాయల సంవత్సరానికి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, వాడికి దీపం పెట్టడం ఇష్టం లేదు, బయటికి వెళ్ళిపోతాడు. నీకేం బాధ? ఖచ్చితంగా దీపం పెట్టేంత వరకు కూడా వదలడా? నేరుగా బయటికి వెళ్ళే అర్హత భక్తుడికి లేదా? ఈ హిందూ సమాజం స్పందించదనుకుంటున్నారా? కేవలం డబ్బు తప్ప మీకు ఏమి కనపడతా దేవాదాయ శాఖ అధికారులకి? ఒక పక్క స్టాండప్ గదుల దగ్గర కాలుతుంటే దిక్కు లేదు, ఇంకో పక్క సెల్ ఫోన్కి 5 రూపాయలు, చెప్పులకి 7 రూపాయలు, ఆఖరికి దీపం వాడు పెట్టలేడు, దీపం బయటికి వెళ్ళిపోతాడు. అలాగే బయటికి వెళ్ళిపో, నీకేం ప్రాబ్లం? ఖచ్చితంగా దీపం పెట్టేంత వరకు చుట్టూ తిప్పి ఉచిత దర్శనానికి తిప్పుతావు, బయటికి వెళ్ళడానికి తిప్పుతావు. ఒకసారి సవరణ చేసుకోవాలి దేవాదాయ శాఖ అని తెలియజేసుకుంటూ జై హింద్.